ఐ దగ్గర హ్యాస్ వాడాలా, హ్యావ్ వాడాలా, ఇది క్వశ్చన్. హ్యావ్ హ్యాస్ అనేటువంటి కాన్సెప్ట్ కలిగి ఉన్నారు అని చెప్పే క్రమంలో హ్యావ్ హ్యాస్ ని ఉపయోగిస్తాం. హ్యావ్ హ్యాస్ అనే రెండు పదాలు మనకు ఉన్నాయి. ఏది ఎస్ తో ఎండ్ అయిందో ఆ హ్యాస్ ని మనము సింగులర్ గా భావిస్తాము, ఎస్ తో ఎండ్ అవని హ్యావ్ ని మనము ప్లూరల్ గా భావిస్తామని మనం చెప్పుకున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఐ అనే పదాన్ని కూడా మనము ప్లూరల్ గానే భావిస్తాము అని క్లియర్ గా చెప్పుకున్నాం. ఐ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ ఫామ్ అయినటువంటి ఐ హ్యావ్ ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఇంకొక కన్ఫ్యూషన్ మీకు క్లియర్ చేస్తాను. ఒకవేళ మీరు మై తో ఉపయోగించారనుకోండి, మై ఫ్రెండ్ హ్యాస్ అన్ ఐడియా, మా ఫ్రెండ్ కి ఒక ఐడియా ఉంది. మై ఫ్రెండ్స్ హ్యాస్ అన్ ఐడియా. సరే, ఫ్రెండే తీసుకుందాము. మై ఫ్రెండ్ హ్యాస్ అన్ ఐడియానా, మై ఫ్రెండ్ హ్యావ్ అన్ ఐడియానా, ఏది కరెక్ట్? ఐ అంటే ప్లూరల్ అని చెప్పారు కదా, కాబట్టి మై ఫ్రెండ్ ఇది కూడా నా గురించే కాబట్టి హ్యావ్ ఏ ఉపయోగించాలి అని మీరు అనుకుంటే ఇది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది అంటే ఐ అంటే ప్లూరల్ అని చెప్పాను నేను, ఐ అంటే నేను, మరి మై అంటే ఐ మై రెండు కూడా ఒకటే అనుకుంటే పొరపాటు. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఐ అంటే నేను, మై అంటే నా యొక్క. ఇక్కడ నేను మై ఫ్రెండ్ అంటున్నాను, నా యొక్క ఎవరు, ఒక్క ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. నా సబ్జెక్ట్ మై కాదండి, నా సబ్జెక్ట్ ఫ్రెండ్. మై అనేది సబ్జెక్ట్ అవ్వదు. మై అంటే నా యొక్క. నా యొక్క ఏంటి, నా ఒక ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ కి ఒక ఐడియా ఉంది, మై ఫ్రెండ్ హ్యాస్ అన్ ఐడియా అనాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మై ఫ్రెండ్ హ్యావ్ అన్ ఐడియా అని చెప్పడం తప్పు. ఎందుకు? ఫ్రెండ్ అనేది సింగులర్ కాబట్టి మనము హ్యాస్ ఏ యూజ్ చేయాలి. ఒకవేళ మనము ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మా ఫ్రెండ్స్ కలిగి ఉన్నారు అని చెప్పాలనుకోండి, మై ఫ్రెండ్స్ హ్యావ్. ఎందుకు ఇక్కడ హ్యావ్? మనం ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఒకరికన్నా ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం, సో వాళ్ళు కలిగి ఉన్నారు. అలా కాకుండా ఒక ఫ్రెండ్ గురించే మాట్లాడుతున్నాను అనుకోండి, మై ఫ్రెండ్ హ్యాస్ అని చెప్తాను. ఇక్కడ మై తరువాత లేదా యువర్ తరువాత ఏవైతే పదాలు వస్తాయో ఆ పక్కన ఉండే పదాలని మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాం. ఇదే విధంగా యు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యు అంటే నువ్వు, రైట్? అండ్ యువర్ తీసుకుంటారు కొంతమంది. యువర్ అన్నా కూడా నువ్వు అని కాదు, యువర్ అంటే నీ యొక్క. నీ యొక్క తరువాత ఏ పదం అయితే వచ్చి ఉంటుందో ఆ పదం సింగులరా, ఆ పదం ప్లూరలా అన్న దాన్ని బట్టి తరువాతి పదాలు అగ్రి అవుతాయి.